ఫాస్ట్ గా నిద్ర పట్టడానికి ఈ 6 టిప్స్ చాలు. నమస్కారం. తరచుగా అలసటగా ఉంటున్నారా? ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత కూడా ఎనర్జెటిక్ గా అనిపించడం లేదా? చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఎంత గుర్తుంచుకుందాం అనుకుంటున్నా ఏకాగ్రత రావడం లేదా? అయితే ఖచ్చితంగా మీలో ఉన్న సూపర్ పవర్ గురించి మీకు తెలియదు. మీకున్న సూపర్ పవర్ తో వీటిని సులభంగా సాధించవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి ఉన్న సూపర్ పవర్ స్లీప్ లేదా నిద్ర. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది స్లీప్ లేదా నిద్రను సూపర్ పవర్ అని ఎందుకు అన్నాను. ఈ వీడియో తర్వాత నిద్ర పట్ల మీకున్న అభిప్రాయమే మారిపోతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో ఈ వీడియో చూశాక మీకు కూడా రీఛార్జ్ అయిన అనుభూతి పొంది రోజంతా ప్రొడక్టివ్ గా ఉంటారు. స్లీప్ డిజార్డర్ మీకు తెలుసా? ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రలేమిని వ్యాధి అని ఎందుకన్నానంటే ఇది కేవలం మన ప్రొడక్టివిటీని తగ్గించడమే కాకుండా మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా ఒక అధ్యయనం వెల్లడించిన నివేదిక ప్రకారం తగినంత నిద్ర పొందని వారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దీని ప్రభావం మన నిద్రపై పడుతుంది. ఫలితంగా సరిపడా నిద్ర లేకపోవడం మరియు మెరుగైన నిద్ర లేకపోవడం వంటి సమస్యలు అన్నమాట. కానీ సరిపడా నిద్ర లేకపోవడం వల్ల నిరాశతో సహా గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్, ఊబకాయం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. అందుకే మనం సరిపడా నిద్రను పొందాలి. అసలు సరిపడా నిద్ర అంటే ఏంటి? ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే విషయానికి వస్తే సాధారణంగా అడల్ట్స్కి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కానీ చాలా మంది నిపుణులు 6 గంటలు నిద్రపోతే సరిపోతుందని చెబుతుంటారు. కానీ కేవలం 6 గంటల ద్వారా మనం మెరుగైన నిద్రని పొందలేం. ఎందుకంటే మన నిద్ర 4 దశలుగా ఉంటుంది. దీన్ని స్లీప్ సైకిల్ అంటాం. స్లీప్ సైకిల్లో మొదటి దశ N1. ఈ దశలో మనం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంటాం. అంటే చిన్న శబ్దమైన నిద్రలోంచి వెంటనే లేస్తాం. రెండవది N2. ఈ దశలో మన బ్రెయిన్ యాక్టివిటీస్ త్వరగా తగ్గిపోతాయి. అలాగే మన శరీర ఉష్ణోగ్రత తగ్గి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ N2 దశ 10 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇక మూడవ దశ N3. ఈ దశలో మనం గాఢ నిద్రలోకి జారుకుంటాం. ఈ N3 దశలో మన శరీరం కణాలను, కండరాలను రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే మన మెదడు తన జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తుంది. ఈ దశ 20 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇక చివరిగా 4వ దశ REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ దశలో మన మెదడు యొక్క యాక్టివిటీస్ పెరుగుతాయి. మనం పడుకున్నప్పుడు కలలు కంటాం కదా, అది ఈ దశలోనే. ఈ 4వ దశ మనం నిద్రపోయిన తర్వాత మొదటి 90 నిమిషాల వరకు గాని ప్రారంభం కాదు. ఈ స్లీప్ సైకిల్ పూర్తి అవ్వకపోతే మరుసటి రోజంతా మబ్బుగా, నీరసంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ స్లీప్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ 4 దశల్లో ఒక్కదాన్ని మిస్ చేస్తే సంపూర్ణ నిద్రను ఎలా పొందుతారు? ఈ స్లీప్ సైకిల్ గురించి తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తెలిసేలా చేయండి. ఆయుర్వేద పితామహుడైన చరకుడు నిద్రని 7 రకాలుగా వర్గీకరించారు. ఒక్కొక్క రకమైన నిద్ర ఒక్కొక్క కారణంగా కలుగుతూ ఉంటుంది. మొదటిది తమోభవం. అంటే ఈ రకమైన నిద్ర తామస గుణం వల్ల కలుగుతుంది. అంటే బద్ధకం, చీకటి మరియు జడత్వం వల్ల ఈ నిద్ర కలుగుతుంది. రెండవది శ్లేష్మ సముద్భవ. ఈ రకమైన నిద్ర శ్లేష్మ లేక కఫ దోషం వల్ల కలుగుతుంది. అంటే ఆయుర్వేదంలో 3 ప్రాథమిక దోషాల్లో ఒకటైన కఫ దోషం వల్ల ఈ నిద్ర కలుగుతుంది. కఫం అధికంగా ఉన్నప్పుడు అది మగతకు దారితీస్తుంది. మూడవది మనఃశ్రమ సంభవం. ఈ రకమైన నిద్ర మానసిక అలసట వల్ల కలుగుతుంది. అంటే మానసికంగా అలసిపోయినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏర్పడుతుంది. 4వది శరీర శ్రమ సంభవం. అంటే శారీరకంగా అలసటకు గురవడం వల్ల నిద్ర కలుగుతుంది. మనం శారీరక శ్రమకు గురైనప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు నిద్ర కలుగుతుంది. 5వది ఆగంతుకి. అంటే పర్యావరణ పరిస్థితుల వల్ల కానీ, ఆటంకాల వల్ల కానీ, లేదా శబ్దం వల్ల కానీ, ఇటువంటి బాహ్య కారణాల వల్ల కలిగే నిద్ర అన్నమాట. 6వది వ్యాధ్యానువర్తిని. ఈ రకమైన నిద్ర వ్యాధులు లేదా ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల కలుగుతుంది. 7వది రాత్రి స్వభావ ప్రభావం వల్ల కలిగే నిద్ర లేదా భూతదాత్రి. ఈ రకమైన నిద్ర రాత్రి మరియు పగలు యొక్క లయలతో సంబంధంగా కలిగి ఉంటుంది. ఇలా ఒక్కో రకమైన నిద్రకు ఒక్కొక్క కారణం ఉంటుంది.
మరి సంపూర్ణ నిద్రను పొందడానికి, త్వరగా నిద్ర పట్టడానికి ఏం చేయాలి? ఇదే కదా మీ ప్రశ్న. అయితే అక్కడికే వస్తున్నా. రాత్రిపూట త్వరగా నిద్ర పట్టడానికి ఆయుర్వేదంలో కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని అనుసరిస్తే చాలు, అన్నిటినీ మర్చిపోయి హాయిగా నిద్రపోతారు. రాత్రిపూట త్వరగా నిద్ర పట్టడానికి అనుసరించాల్సిన మొదటి మార్గం, లంచ్ తర్వాత కెఫెన్ తీసుకోవద్దు. రాత్రిపూట వెంటనే నిద్ర పట్టడానికి సాయంత్రం నుంచే కాస్త కఠినంగా ఉండాలి. అంటే లంచ్ చేసిన తర్వాత కెఫిన్ వినియోగాన్ని పరిమితం చేయాలి. అందుకే లంచ్ టైం లోపు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పదార్థం మన జీర్ణ వ్యవస్థలో 6 గంటల పాటు ఉంటుంది. అందువల్ల మీరు తీసుకునే కాఫీ లంచ్ టైం కంటే ముందే ఉండేలా చూసుకోండి. కావాలంటే కొన్ని రకాల హెర్బల్ టీలను తాగొచ్చు. ఇవి నరాలను శాంతపరిచి రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను అందచేస్తాయి. ఇక మీదట కాఫీకి బదులుగా చమమైల్ లేదా లెవెండర్ వంటి హెర్బల్ టీస్ తాగండి. కావాలంటే గోరువెచ్చని పాలను కూడా తాగవచ్చు. రెండవది, త్వరగా లేదా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం. రాత్రిపూట సుఖ నిద్ర పట్టడానికి ఇది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఆ రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది. చాలా మంది రాత్రిపూట ఎక్కువగా తింటుంటారు. అందులోనూ అధికంగా కొవ్వులు మరియు చక్కెరలు ఉన్న ఆహారాలు తింటుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం తర్వాత మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. మనం ఎక్కువగా తినడం వల్ల దాని మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నిద్రకి భంగం ఏర్పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు జీర్ణక్రియ ప్రశాంతంగా ఉండాలంటే కనీసం 3 గంటల ముందే భోజనం చేయడం మంచిది. ఈ భోజనం కడుపులో భారంగా అనిపించకుండా వీలైనంత తేలికగా ఉండేలా చూసుకోవాలి. మూడవది, కొన్ని సోంపు గింజలను నమలడం. ఒకవేళ పొరపాటున లేటుగా తిన్నా లేదా కాస్త హెవీగా తిన్నా ఇలా చేయండి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఫెన్నెల్ లేదా సోంపు గింజలను నమలండి. ఎందుకంటే ఇవి మీరు తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ సోంపు గింజలు నమలడం వల్ల మీ కడుపు సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫలితంగా మంచి నిద్ర కూడా పడుతుంది. నాలుగవది, తిన్న తర్వాత కాసేపు నడవండి. ఇప్పుడు చెప్పబోయే అలవాటుకి కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఇది చాలా కీలకం. అదేంటంటే భోజనం చేసిన అరగంట తరువాత కాసేపు అటు ఇటు నడవండి. ఇలా చేస్తే రాత్రి భోజనం చేయగానే వెంటనే సోఫాలో పడుకోవడం వల్ల కలిగే అనేక అనారోగ్యాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ ఒక్క అలవాటుకి కట్టుబడి ఉండండి. మెరుగైన నిద్రను పొందడానికి మీ జీర్ణక్రియకు సహాయపడండి. ఐదవది, స్క్రీనింగ్ని మానుకోండి. ఇప్పుడు చెప్పబోయేది పైన చెప్పిన వాటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పైవన్నీ పాటించి దీన్ని పాటించకపోతే తల్ల క్రిందులుగా తపస్సు చేసినా నిద్ర పట్టదు. పడుకునే ముందు స్క్రీనింగ్ని ఆపేయాలి. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ ఉద్దీపనలు కళ్ళపై ఒత్తిడిని కలిగించి మన మెదడు యొక్క యాక్టివిటీస్ని ఆపేయకుండా నిరోధిస్తాయి. అందువల్ల పడుకునే ముందు కనీసం 1 గంట ముందు మీ టీవీ, కంప్యూటర్ మరియు ఫోన్ని ఆఫ్ చేయండి. అలాగే మీరు పడుకునే ప్రదేశంలో లైట్లను డిమ్ చేసుకోండి. ఇక రాత్రి 8 గంటల తర్వాత స్క్రీన్ వైపు చూడకపోతే ఇంకా మంచిది. ఆరవది, పాదాభ్యంగం. పాదాభ్యంగం అంటే పాదాలకు సూదింగ్ ఆయిల్స్తో మసాజ్ చేయడం. పాదాలకు తైలంతో మర్దన చేస్తే కఠినత్వం పోయి మృదువుగా మారుతాయి. అలాగే పాదాల నొప్పులు, మొద్దుబారడం వంటి సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా పాదాలకు దృఢత్వం కలుగుతుంది. వీటితో పాటు మడమలు, పగుళ్ళు లేకుండా చూడడానికి మృదువుగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా మర్దన చేస్తే వాతం కూడా దూరం అవుతుంది మరియు పాదాలలో ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ప్రకృతి మన పాదాలపై కొన్ని ముఖ్యమైన ఒత్తిడి పాయింట్లను అంటే ప్రెషర్ పాయింట్స్ను ప్రసాదించింది. ఇవి సరిగ్గా ప్రేరేపించబడినప్పుడు మీ మొత్తం బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అందువల్ల మెరుగైన నిద్రను పొందడానికి చందనం వంటి సూదింగ్ ఆయిల్స్తో సున్నితంగా మీ పాదాలను మర్దన చేయాలి. ఈ ప్రెషర్ పాయింట్స్ కాలి వేళ్ల యొక్క కింద భాగం అలాగే పాదం యొక్క మధ్య భాగంలో ఉంటాయి. ఇక చివరిగా ప్రతి నియమం లాగానే వీటికి కూడా స్థిరత్వం అవసరం. అందువల్ల మీరు ఈ నియమాలను కేవలం అప్పుడప్పుడు అనుసరిస్తే మీరు కోరుకున్న ప్రభావవంతమైన మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందలేరు. కాకపోతే వీటిలో ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. మీకు బాగా నచ్చే 2-3 అంశాలను ఎంచుకొని ప్రతి రాత్రి వాటిని చేయడం ఉత్తమం. త్వరగా నిద్ర పట్టడానికి వీటిలో మీరు దేన్ని అనుకరిస్తున్నారు అనేది క్రింద కామెంట్స్లో చెప్పండి. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక జీవన శైలిలో చాలా మంది మెరుగైన నిద్రను పొందకపోవడానికి గల కారణం ఒత్తిడి. ఒక నిర్ణీత స్లీప్ షెడ్యూల్ని అనుసరించినప్పటికీ కూడా సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే దానికి కారణం ఒత్తిడి.
దీన్ని దూరం చేసుకోవడానికి ఆయుర్వేదంలో ప్రకృతి నుంచి లభించిన మూలికా తైలంతో చేసే పంచకర్మ మరియు పునరుజ్జీవన అంటే రిజువనేషన్ వంటి చికిత్సలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్సల ద్వారా సహజంగా ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఉత్తమమైన ఆయుర్వేద సేవలను అందించడంలో మరియు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయడంలో 25 ఏళ్ల అనుభవాన్ని సంతరించుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? 2 రాష్ట్రాల్లో ఉన్న మా బ్రాంచీలను సంప్రదించి ప్రశాంతమైన స్వచ్ఛమైన నిద్రను తిరిగి పొందండి.